గ్రహాంతర జీవుల మీద మన ఆసక్తి ఈనాటిది కాదు. వీరి కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నా, కానీ ఇంతవరకు ఖచ్చితమైన జాడేది కనిపించలేదు. విశ్వంలో మనలాంటి వాళ్ళు ఉన్నారని కొందరు, లేరని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తూనే వస్తున్నారు. ఎన్నెన్నో సిద్ధాంతాలను ముందుకు తెస్తున్నారు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం మరో వాదనను తెర మీదకి తెచ్చింది. గ్రహాంతర జీవులు మన మధ్య మనకు తెలియకుండా అజ్ఞాతంగా ఉన్నారని ఇది పేర్కొంటుండటం గమనార్హం. అన్ని విధాలుగా మానవుల పురోగతి కోసం హార్వర్డ్ యూనివర్సిటీ 2016లో హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్ను చేపట్టింది. ఇది ఇటీవల గ్రహాంతర జీవులకు సంబంధించి కొత్త వాదనను ప్రతిపాదించింది. మనం యుఎఫ్ఓ, ఫ్లయింగ్ సాసర్లు అని పిలుచుకునే అన్ఐడెంటిఫై అనోమలస్ ఫెనోమియా అనేవి గ్రహాంతర జీవులకు సంబంధించినవినని ఆశ్చర్యకరమైన విషయాన్ని పేర్కొంది. గ్రహాంతర జీవులు భూమి లోపల, చంద్రుని మీద, ఆ మాటకొస్తే మనతోనే కలిసి నడుస్తుండొచ్చని అంటుంది. భూమి మీదున్న తమ స్నేహితులను కలుసుకోవడానికి గ్రహాంతర జీవులు ఫ్లయింగ్ సాసర్లను వాడుకుంటుండొచ్చని చెబుతుంది. ఈ అధ్యయనం కొత్తగా క్రిప్టో టెరిస్టీరియల్ అనే మహా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. విశిష్టమైన, రహస్యమైన గ్రహాంతర జీవులను క్రిప్టో టెరిస్ట్రియల్స్గా పేర్కొంటూ వీళ్ళు మన భూమికి భవిష్యత్తు కాలంలో లేదా తెలివైన డైనోసార్ల కన్నా ముందే పుట్టి ఉండొచ్చు అని చెబుతుంది. తమ సిద్ధాంతాన్ని తాత్కాలికంగా బలపరిచే, అలాగే లోతైన అవగాహనలతోనే ఈ ఊహా సిద్ధాంతాన్ని ప్రతిపాదించామని పరిశోధకులు అంటున్నారు. ఇదే గనక నిజమైతే గ్రహాంతర జీవులు మన ఇంటి పక్కనే మసలుతున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. 4 రకాలు రహస్య గ్రహాంతర జీవుల రకరకాల రూపాల్లో ఉండొచ్చని తాజా అధ్యయనం ప్రతిపాదించింది. క్రిప్టో టెరిస్ట్రియల్స్ ఇది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన పురాతన మానవ నాగరికత. చాలా కాలం కిందటే చాలా వరకు అంతరించింది, కానీ అవశేష రూపంలో ఇంకా కొనసాగుతూ వస్తుంది. అజ్ఞాతంగా నివసించేలా పరిణామం చెందిన కొన్ని జంతువులు దీనిలో భాగమే. ఇవి తోకలేని కోతుల వంటి హోమినిడ్ మానవుల పూర్వీకులు, లేదా అజ్ఞాత తెలివైన డైనోసార్ల పూర్వరూపాలు. వీళ్ళు విశ్వంలో వేరే ప్రాంతం నుంచి భూమికి వచ్చిన జీవులు, లేదా భవిష్యత్ మానవులు చంద్రుడి వంటి చోట్ల అదృశ్యంగా దాచుకొని ఉండొచ్చు. మ్యూజికల్ క్రిప్టో టెరిస్ట్రియల్స్ వీళ్ళు భూమి మీద పెరిగిన గ్రహాంతర జీవుల కన్నా తక్కువ, భూ అప్సరసల కన్నా ఎక్కువ. వీరికి సాంకేతికత అంత నైపుణ్యం లేదు. యక్షిణులు, కిన్నెరులు వంటి వారు అద్భుతాలు చేయగలరు. నిజమేనా? హార్వర్డ్ యూనివర్సిటీ ఊహా సిద్ధాంతం చాలామంది శాస్త్రవేత్తలకు నమ్మకం కలిగించకపోవచ్చు. పరిశోధకులు కూడా ఇదే భావిస్తున్నారు. కానీ తార్కిక, విశాల దృక్పథంతో తమ వాదనను మదించి పరిశీలించాలని కోరుతున్నారు. రక్షణ కోసమే అద్భుత నిర్మాణాలు. గ్రహాంతర జీవులు ఉన్నారో లేదోననే వాదోపవాదనలు కొనసాగుతుండగానే రాన్ హాలిడే అనే పరిశోధక రచయిత మరో కొత్త విషయాన్ని లేవనెత్తారు. రాక్షస గుళ్ళ వంటి రహస్య కట్టడాలు గ్రహాంతర జీవుల నుండి కాపాడుకోవడానికి ఉద్దేశించినవే కావచ్చనేది ఆయన భావన. విద్యుత్తో పనిచేస్తే ఫ్యాన్లు, మిక్సీల వంటి వాటిని రోజు వాడుతూనే ఉంటాం. వీటిల్లోని మోటార్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఈ మోటార్లు విద్యుత్తును చలనశక్తిగా మారుస్తాయి. ఎలక్ట్రాన్లు బలహీన విద్యుత్ గుణాలు కలిగి ఉంటాయి. సాధారణంగా ఇవి ఒకదాన్ని మరొకటి కొట్టేసుకుంటాయి. మీరు ఓ మాయా దర్పణాన్ని చూస్తున్నారని ఊహించుకోండి. అందులో ఎక్కడో దూరంగా ఉన్న తండ్రి ప్రత్యక్షమయ్యారు. ఆయన్ను ఆ గదిలోనే నిజంగా చూస్తున్నట్టే అనిపించింది. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంది కదా. అదే నిజమైతే గూగుల్ చేపట్టిన స్టార్ లైన్ ప్రాజెక్ట్ మూలంగా ఇది త్వరలోనే సాకారం కానుంది. ఏదో వీడియోలో చూసుకుంటూ అభిప్రాయాలు కలబోసుకుంటున్నట్లుగా తోస్తుంది, కానీ ప్రత్యక్ష సంభాషణ జరుగుతున్నట్టు అనిపించదు. ఇలాంటి ఇబ్బందిని తొలగించే ఉద్దేశంతోనే గూగుల్ సంస్థ వినూత్నమైన ప్రాజెక్ట్ స్టార్ లైన్కు శ్రీకారం చుట్టింది. ఒక రకంగా ఇది హోలోగ్రాఫిక్ కార్డుల మాదిరిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు.
ఈ కార్డులను ముందు వెనకాలకు తిప్పినప్పుడు వేరే దృశ్యం లేదా 3D ప్రభావం కనిపిస్తుంది కదా. ఎడమ కంటి కన్నా కుడి కన్ను కాస్త భిన్నమైన దృశ్యాన్ని చూడడం వల్ల దృశ్యం లోతును చూస్తున్న భ్రాంతిని కలిగిస్తుంది. స్టార్ లైన్ తెర చుట్టూ ఉండే 6 కెమెరాలు ఇలాంటి పనే చేస్తాయి. నిజానికి 3Dలో వీడియో కాల్స్ చేసుకోగల ప్రత్యక్ష అనుభూతిని కలిగించగల పరిజ్ఞానం ఏది ఇప్పటి వరకు అందుబాటులో లేదు. విజన్ ప్రోతో ఫేస్ టైం కాల్ చేసుకోవచ్చు. 3D రూపంతో చాట్ చేయవచ్చు. ఇది వస్తువుల 3D ఇమేజెస్ను సృష్టిస్తుంది. ఈ డేటాను కంప్రెస్ చేసి ప్రసారం చేయడం ద్వారా హోలోగ్రాఫిక్ అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఇందులో ఎలాంటి డిస్ప్లే ఉండదు. హోలో లెన్స్ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్తో హోలోగ్రాఫిక్ అనుభూతిని ప్రసాదిస్తుంది.